నేను 8 సంవత్సరాలు ఉద్యోగం చేశానండి. దానికి కారణం ఏంటో తెలుసా? మా నాన్నగారే. మా నాన్నగారి కష్టం చూసి భయపడిపోయా. చచ్చిపోయినా చచ్చిపోవచ్చు కానీ సేవ మాత్రం చేయకూడదురా బాబు. మా నాన్నగారు మీటింగ్లు తీసుకెళ్ళేవారు. చిన్నప్పటి నుంచి అన్ని వీడియోస్లో ఫొటోస్లో ఉంటాను, ఎక్కువ నేనే ఉంటాను. దాని తర్వాత మా తమ్ముడు తప్పిపోయిన కుమారుడుగా రాంగ్ రూట్లో వెళ్తుంటే మాని పట్టుకున్నారు. నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది. కానీ మా ఇద్దరిని ఎక్కువ తిప్పేవారు. చిన్న ఆయన అసలు అడ్రస్ ఉండదు. మా నాన్నగారి జీవితంలో చాలా నిందల అవమానాలు నా కలర్ నేను చూశాను. మీటింగ్ పిలుస్తారు, డబ్బులు ఇవ్వరు, టాటా చెప్తారు. మా నాన్నగారు నా డాడీ మీకేం బాధ కలగలంటే వాడేం ట్రై ఇచ్చేది, దేవుడు ఇస్తాడు అనేవారు. ఇదే ఉన్నాను 3 రోజులు అంత దూరం నుంచి వచ్చి మా అమ్మగారితో అంటారు, వచ్చాక మీటింగ్కి వెళ్ళి వచ్చాక అద్దె కడతానని. సరే నేనేమో మీటింగ్కి వెళ్తే అద్దె కడతారు, ఇంటి అద్దె కడతారు అంటే ఆయనేమో గుడ్ బై చెప్తే అర్థమయ్యేది కాదు నాకు. చాలా కఠినమైన పరిస్థితుల్లో మేము పెరిగాము. మాకు ఆడంబరాలు లేవు. చిన్నప్పుడు మా తాతయ్య కానీ మా బంధువులు కానీ ఎవరు రాలేదు దగ్గరికి. ఒంటరిగానే మా నాన్నగారు వ్యక్తిగత జీవితం, సేవ జీవితంలో ఉన్నారు. చాలామంది ఆయన వీపుని పొడిచిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ కల్వరీ చర్చ్ అనవండి, మా నాన్నగారు సువార్త రక్షణ ద్వారా మారి సేవకులుగా సిద్ధపరిచి నాన్నగారి విరోధంగానే చర్చలు పెట్టి ఇప్పుడు కూడా ఆయన జీవితం చూసినప్పుడు అనుకుంటా, ఇంకొకరైతే ఈ సేవ ఎందుకని వదిలేసి వెళ్ళిపోతారు, కానీ ఎందుకు ఆయన అంతగా సేవ చేస్తున్నారు అనే ఒక సంచారం అనిపిస్తుంది. లాభం లేకుండా ఎవడేం చేయడు కదా. లాభం లేకుండా ఎవడేం చేస్తారు చెప్పండి? లాభం లేకుండా ఎవడైనా చేస్తారంటే వాడంత పిచ్చోడు ఎవడు ఉంటారు కదండి. ఈరోజు పాస్టర్ గారులు కూడా లాభంతోనే చర్చస్ పెడతారు. మీకు తెలియదు ఏముంది, లాభం ఉండాలి, డబ్బు ఉండాలి. ఎక్కడైనా డబ్బు ఉంటేనే. విమర్శించే వాళ్ళు కూడా డబ్బు కోసం విమర్శిస్తారు. వాడికి యూట్యూబ్ డబ్బులు వస్తాయి, ఏదో ఒకటి రావాలి, డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఎవడేం చేస్తారు లోకంలో. కానీ డబ్బు లేకుండా దేవుని పని చేస్తామనేది నాకు చాలా అర్థం కాలేదు నాకు అర్థమయ్యేది కాదు. సేవ అంటారు, ఏంది సేవ? స్కూల్ మానేయాలి, చదువుకోకూడదు అంటారు, ఫ్రెండ్స్తో జాలీగా ఉండకూడదు అంటారు, సేవ చేయాలంటారు. దేవుడు మా అమ్మని ఎక్కువ ఎదిరించేవాడిని. కానీ నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఆయనకి ఒక వయసు వచ్చాక ఆయనకి చెప్పేవారు ఎవరు ఉండేవారు కాదు. ఒకప్పుడు కొంతమంది నాన్నగారు ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళు కూడా సేవకులే. నిరీషన్ పాల్ అంకుల్, ఇంకా చాలామంది సేవకులు, కృపారావు, వాళ్ళతో కూర్చున్నప్పుడు చాలా ఆత్మీయంగా మాట్లాడుకుంటారు. చాలా మా కోసం ప్రార్థన చేయని బ్రదర్, నా సేవ అని చాలా మనసు చెప్పుకుంటుంటారు. కానీ ఒక ఫేస్ అయిపోయాక చాలామంది చచ్చిపోయారు, లేకపోతే వాళ్ళు ఆయన జీవితం నుంచి వెళ్ళిపోయారు. ఎక్కువ ఒంటరిగా ఆయన ఎంతో బాధ అనుభవించారు. కుటుంబముగా మాతో మీరు అనుకుంటున్నారు మా ముగ్గురు మంచోళ్ళండి. మీకు ఎప్పుడో ఎవరితో పోయినసారి మైక్ లాగేసుకున్నారు. లాగేసుకోండి నో ప్రాబ్లం. కానీ ఒక మాట వినండి, మా నాన్నగారు మేము అంత బాధ పెట్టాం. ముగ్గురం మంచోళ్ళం కాదు మేము. దేవుడు నిజంగా మా తండ్రి కాబట్టే ఆయన చేసిన ప్రార్థనల వల్లనే మేము ముగ్గురము ఈరోజు సేవకులయ్యాం. చాలామంది సేవకులు పిల్లలు సేవ చేయరండి, తెలుసా మీకు? అది సేవకులు పిల్లలు సేవ చేయరు. ముఖ్యంగా నేను ఎప్పుడు అనుకునేవాడిని, నేను సిగరెట్ తాగను, సినిమాలు చూడను, నేను చాలా పరిశుద్ధాన్ని. కానీ నేను చాలా మొండోడిని, తిరుగుబాటు, అన్ని పాపాల కంటే ప్రధాన పాపం తిరగబడేవాడిని. ఎంత మొండోడిని అంటే, మా నాన్నగారు రోజు ప్రార్థన చేయించుకుని ఆఫీస్కి వెళ్తున్న ముద్దు పెడతా, నువ్వు సేవ చేయాలని తిట్టేవాడిని. నువ్వేం సంప్రదించావు? తిట్టేసి వెళ్ళి ఉద్యోగం పోద్దని ఆ రోజు ఇంకా కష్టపడి పని చేసేవాడిని. టాయిలెట్ బ్రేక్ కూడా తీసుకొని పని చేసేవాడిని. అసలు దేవుడు ఉద్యోగం తీసేస్తాడేమో అని ఒక భయం. మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే ఉద్యోగం పోతుందేమో అని మళ్ళీ ఆ నెల 2-3 ఇంటర్వ్యూలకి వెళ్ళి ఆఫర్ లెటర్ చేతిలో దగ్గర పెట్టుకునేవాడిని. అంత ముండోండి, మామూలు ముండోండి కాదు. కానీ ఆయన జీవిత యాత్రలో
కఠినమైన యాత్ర. ఎందుకు? ఒకసేపు బాధలు, కష్టాలు అన్నీ ఉంటాయి. ఈరోజు చాలామంది మిమ్మల్ని చూస్తే కొంచెం నవ్వు వచ్చింది. పేపర్లు తీసుకొచ్చేసుకున్నారు అభిషేకం కోసం. అసలు మీరు ఏం అడుగుతున్నారో మీకే తెలియదు. అక్కడున్న పాస్టర్లకు అర్థమైంది, ఊరిది మీకు టైం ఉంది, పరిగెట్టేసేయండి. అభిషేకం అంటే అండి, అభిషేకము ఒక వ్యక్తిని అందరితో దూరం చేసేస్తుంది. భార్య దూరం అయిపోతుంది, బిడ్డలు దూరం అయిపోతారు. దేవుడు ఎంత రోషం కలిగినాడు అంటే ఇంక దేవుడే ఉండాలనుకుంటాడు. నేను అంటలేదు ఆ మాట, ఇర్మియా అంటున్నాడు. చూడండి ఒకసారి అంటాడు, ఇర్మియా అభిషేకించబడిన ప్రవక్త ఒక మాట అంటాడు. 6వ అధ్యాయము 15వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చెప్పండి. 15, ఇర్మియా 15:17. మైక్లో చదువుతారండి ఎవరన్నా? కిరణ్ మైక్ తీసుకున్నారా? కిరణ్ చదువున్నా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. ఏంటంట? దేంతో నింపాడంటే దేవుడు ఇర్మియాని కడుపు మంటతో నింపాడంట. అంత పాపం ఏం చేశాడంటే ఆయన? అందుకే పాస్టర్ గారు ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఏమండి, పాస్టర్ గారు ఎప్పుడు కడుపునే బ్రదర్, కడుపు నాకు సేమ్ ప్రాబ్లం బ్రదర్ అంటారు చాలామంది. సరే ఏమండి, మీరు అనుకుంటున్నారు దేవుడు కోరుకుంటాం అదేదో 10 మంది కింద పడేస్తాం, అడవుడు చేస్తాం కాదు. మీకు అర్థం కావట్లేదు. నేను 8 సంవత్సరాలు ఉద్యోగం చేశానండి. నా మనసు బాగోపోయినా, నేను ఆ రోజు సినిమాలు చూసినా నేను వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు, వర్క్ చేసుకోవచ్చు. నా మనసుతో సంబంధం లేదు నా పని. కానీ సేవ అలా కాదు. నిజమైన సేవ అవమానములతో, నిందలతో అనేది ఉండదు. తెలుసా అండి మీకు? ఒక వ్యక్తిత్వం ఉండదు నీకు. 54 సంవత్సరాలు సేవ చేశాక కనీసం ఇక్కడ 5400 మంది కూడా లేరు. అంటే ఈ సేవ ద్వారా మేలు పొందలేదా? కోట్లాది మంది. అయ్యగారు ప్రార్థన చేస్తే పిల్లలు పట్టలేదా? అయ్యగారు ప్రార్థన చేస్తే మా ఐసీయూ నుంచి బయటపడలేదా? అయ్యగారు ప్రార్థన చేస్తే మీ జీవితాలు కట్టబడలేదా? కానీ ఏమి లేదు. మీకు చెప్పండి, కుక్కకు బిస్కెట్ వేస్తే 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటుందంట, మనిషి 3 సెకండ్లు కూడా గుర్తుపెట్టుకోడంట. ఈరోజు ఎవరు ఉండరండి, ఎవరు ఎంకనాలెడ్జ్ చేయరు. 54 సంవత్సరాలు ఒక వ్యక్తి దేవునితో నడుస్తాం అనేది జోక్ కాదండి, జోక్ కాదు, చాలా కష్టం అది. ఈరోజు నేను మాట చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఈ రోజుల సేవ అంటే ఏం లేదండి, ఒక 4 పాటలు, 40 పాటలు పెట్టుకోండి, ఒక మంచి సౌండ్ సిస్టమ్, ఒక కీబోర్డిస్టు. ఏమండి, నాకు పబ్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి నేను యూకేలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఆయన పబ్ ఎలా ఉంటుందో ఆయన వెళ్ళాలంటే, సరే పబ్ ఎలా ఉంటుంది, మా నాన్నగారు ప్రార్థన చేయించుకుని వెళ్ళాం. డాడీ వాడి రమ్మంటున్నాడు అని ఆఫీస్ వెళ్తున్నా, మళ్ళీ నాన్నగారు వచ్చి ఊదా, డాడీ తాగలేదు డాడీ అని. మా నాన్నగారు గుర్తుందా లేదా? ఆ పబ్ సెటప్ ఈరోజు మందిరం సెటప్స్ అలాగే ఉన్నాయి. అది కాదు సేవ అంటే. సేవ అంటే స్టేజ్ మీద వాక్యాలు వేసి జంపింగ్ చేస్తాం, అది అదే కాదు. సేవ అంటే ఉన్నదంతా అహము, స్వార్థము, నా అనే వ్యక్తిత్వము, ఏమండి, సమస్తం కోల్పోతాం. దేవుని కోసం 1000 కిలోమీటర్లు సొంత డబ్బులతో ప్రయాణం అయ్యి అక్కడ ఇద్దరే ఉంటారు, వాక్యం చెప్తాం, నష్టపోతాం, సమస్తం కోల్పోతాం. ఏమండి, నిందించిన వారు, ఉమ్మి వేసిన వారు. ఇక్కడ జీవన్ ఉన్నాడు, వీళ్ళ అన్నగారు జేమ్స్ అన్న, నా బాగా గుర్తు. నేను అప్పుడు 6వ తరగతి చదువుతున్నాను. అన్న ఏదో డాడీని అడిగితే మీటింగ్లో మా డాడీ వెళ్ళి ఆయన కాలు పట్టుకున్నారు. నాకు ఆ రోజు చాలా కోపం వచ్చింది. నేను ఇంటికి వచ్చి, మీరు ఎందుకు డాడీ ఆయన కాలు పట్టుకున్నారు, మీరేం తప్పు చేశారు? తిట్టింది ఆయన. లేదరా మనమే కాలు పట్టుకోవాలన్నారు. అలాగా ఒక్కొక్కరిని కాలు పట్టుకొని దేవుని సంఘాన్ని కట్టారండి.
ఈరోజు ఏ సేవకుడు కాలు పట్టుకుంటాడు చెప్పండి? ఏ సేవకుడు తగ్గించుకుంటాడు చెప్పండి? ఏ సేవకుడు ఉచితంగా ప్రార్థన చేస్తాడా? సేవకుని కలవాలంటే పరలోకంలో అపాయింట్మెంట్ తీసుకోవాలంట. ఒక్కొక్కరిని పట్టించుకుంటాం. మా నాన్నగారు పాటు వెళ్తున్నప్పుడు రాత్రంతా ప్రార్థన చేసేవారు. నేను కూర్చున్నా వైకిటిపురం కూర్చో, ఏంది డాడీ 2 గంటలు 3 గంటలకి ఈ టైంలో ఏంటి డాడీ ప్రార్థన? నాకైతే అర్థమయ్యేది కాదు. రాత్రంతా ప్రార్థన చేసేవారు, మీటింగ్ అయిపోయాకంతా ప్రార్థన చేసేవారు. సరే అప్పుడంటే ఇప్పుడు అలాగే ఉన్నారు. ఒక ఆయన అన్నారు, తెలుగులో కాక మళ్ళీ తమిళ్ అంటారు, హిందీ అంటారు, ఎందుకండి అన్నీ చెయ్యాలి? ఒక సేవకుడు అండి, తన ఉద్దేశం ఎలా ఉండాలంటే సువార్త లాభం లేకుండా ప్రకటించాలి. మా నాన్నగారు ప్రార్థన చేసి పెళ్ళిళ్ళు చేసి ఈరోజు యూఎస్లో 100 మంది ఉన్నారండి. కొంచెం అనిపిస్తుంది, వాళ్ళందరూ మా నాన్నగారు ₹1 కాను కూడా పంపారు. చాలామంది 99%. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే వేరే వేరే పాస్టర్లు, అరే నువ్వు ఒకరప్పుడు రోడ్లో దిక్కులే కనిపించుకోక ఉన్నప్పుడు నీకోసం ప్రార్థన చేసి ఒక సేవకుడు నీ జీవితాన్ని కట్టి నిన్ను స్థిరపరిచి ఒక కృతజ్ఞత కూడా లేదా? ఒక నమ్మకం లేదా? ఇదే నీ తండ్రి చేస్తావా, ఇదే నీ తల్లి చేస్తావా అని వాళ్ళు చూసినప్పుడు అండి, సేవ జీవితంలో ఎంతోమంది బాధలు చూడండి. మనుషులు, సేవకుడు కూడా దేవుడు కాదు కదా, దేవుడిలా అంతా ఏమంటే దేవుడు అంత విశాలమైన హృదయం అన్న. కానీ మా నాన్నగారు ఎక్కడ కొంచెము కూడా కృంగుదల ఉండదు. అదే నేను ఆశ్చర్యపోతాయి, కృంగుదల ఉండదు. మరలా వారు కనబడిన మరలా అదే మనసుతో, ప్రేమ కలిగిన మనసుతో ప్రార్థిస్తాము. వారి దేవుని సొత్తుగా చూస్తాం. 54 సంవత్సరాలు సేవ చేశాక జైపాల్ గారు ఎన్ని కోట్లు సంపాదించుకున్నారు అంటే డబ్బులు లేక కదండి, డబ్బులు వచ్చినాయి, దేవుడు వచ్చినాయన్నీ దేవుని సేవ కోసం వాడారు. ఈ రోజుల్లో మొన్న వచ్చిన పాస్టర్, మా నాన్నగారి దగ్గర మొన్న వచ్చారు ఒక పాస్టర్ తమ్ముడు, 3 సంవత్సరాలు చర్చి కట్టేశాడు ఆయన, పెద్ద చర్చి. ప్రతి పాస్టర్ చర్చిలు కట్టాలి, చర్చిలు కడితే ఏమొస్తాయి చెప్పండి? దశంభాగాలు వస్తాయి. కానీ నాన్నగారు ఏం కట్టారు? చర్చిలు కట్టలేదు, ఆత్మలు రక్షించారు. టీవీ బిల్లులు అవనివ్వండి, సువార్త పరిచయాలు అవనండి, మ్యాగజైన్. నేను ఎప్పుడు అంటున్నా, ఎందుకు రాడు చదువుతున్నారు. ఆయన దృష్టిలో 10 మంది చదివినా కూడా అది వేస్టే కాదు. దేవుని సేవ అలాగ లెక్కలు వేసుకోకుండా మరి ఆయన ఈ 54 సంవత్సరాలు చేశారు. ఖచ్చితంగా నేను చేయనండి అలాగా, నాకంత ఓపిక లేదు. ఓపిక చెప్తున్నా, నేను చేయలేను కూడా. చెప్పాం కదా, ఎవరు చేయలేరు. ఆయన దేవుడు పిలిచాడు, ఆయన దేవుడు సిద్ధపరిచాడు, ఆయన దేవుడు నడిపిస్తున్నారు. నిజంగా నాకు కొన్నిసార్లు అనుకుంటా, ఒకవేళ మా నాన్నగారు బహుశా తెలుసు దేవుడికి, అది ఆయన మృతి పొందితే చాలా పరిచర్లు ఆగిపోతాయి, క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే ఆయనకు ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు. ఇక్కడ ఎంతమంది 74 సంవత్సరాలు చేతులెత్తండి? 74 సంవత్సరాలు. 70లో 70, 71, 72, 73, 74 ఎంత అండి మీకు? 72. నిలబడండి. ఇంకెవరండి? మీరు వర్క్ చేస్తారా, రిటైర్ అయిపోయారు. రిటైర్మెంట్ ఏజ్లో ఏం చేస్తున్నారు? మన హైదరాబాద్లో వాక్యం చెప్పారు. దాని తర్వాత ఏం చేశారు? విజయవాడ వచ్చారు. పాపం మీరు చూడాలని కాళ్ళన్నీ వాసిపోతుంటాయి. ఏమంటే 10 గంటలు మనం నిలబడితేనే మనకు వాసిపోతాయి. ఇంటికి వెళ్ళి నా భార్యతో నా కాళ్ళు నొక్కించుకుంటా, తిట్టుకుంటే నొక్కుతుంది, వేరే విషయం అనుకోండి. కానీ ఒక మనిషి 10 గంటలు ఎందుకు నిలబడాలి? కూర్చోవచ్చు కదా. ఏమంటే కొంచెం ఒత్తిడి అయిపోయిన వెంటనే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సేవకులందరూ వెకేషన్కి వెళ్ళిపోతారంట. వెకేషన్, రిలాక్స్. మేము పరలోకంకి ఎక్కి మేము ఒంటరిగా ఏకాంతగా హాలిడే ట్రిప్పులు హిమాలయ పర్వతంకి వెళ్ళి వెకేషన్లో దేవునితో ఓ దేవాన్ని మాట్లాడాలంట. అలా మా నాన్నగారు ఎప్పుడు మాట్లాడలేదు, అదే అర్థం కావట్లేదు నాకు.
నేను ఎప్పుడు మా నాన్నగారు నేను ప్రార్థన చేసుకోవాలయ్యా, మీరందరూ వారం రోజులు డిస్టర్బ్ చేయొద్దు, నేను మోసే కొండెక్కినండి కొండెక్కాలి అని సెయింట్ థామస్ మౌంట్ ఎక్కలేదు ఆయన రాత్రంతా ప్రార్థన చేసింది నేను చూసాను. ఎడిటింగ్ చేస్తూ పని చేస్తూ ప్రార్థన చేయి. ఎప్పుడు అంటారు ఆయన, పని చేయి. దేవుడు మరి నిజంగా బహుశా మనకి ఈ రోజుల్లో చూడేమో అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఆ ఫేస్ ఆఫ్ సేవకులు, ఒక సేవ అంటే సేవకులు అంటే ఏమంటే ఆ దైవికమైన ప్రేమ, ఆ అనుభవం. ఈరోజు ఏ అనుభవం చెప్పండి సేవకులకి? ఇలాంటి సూటు బోట్లు వేసుకొని మా లాంటి వాళ్ళకి ఎగురుతమే కోత ఎగురినట్టు, తప్పు చెప్తుంది, సారీ, నో అనుభవం. ఎంత బాధతో ఈ మాట చెప్తున్నాను. ఈరోజు సేవకులు చాలామంది కామ పాపంలో తాగుబోతులుగా ఉన్నారు. మా నాన్నగారండి అసలు నేను బాగా గుర్తు, నాకు మా క్రిస్టఫర్ గారు ఉన్నారు, వీళ్ళు అన్నగారు శామ్యుయల్ గారు, ఇంకొక అన్న పేరేంటన్నా యేసుదాస్ గారు. నేను తీసుకెళ్ళారు డాడీ ఎప్పుడు వైట్ షర్ట్ వేసుకుంటారు. మేము అప్పుడు లారీ టాప్ ఎక్కి మళ్ళీ అంబాసిడర్ ఎక్కి వచ్చాం. నేను చిన్నప్పుడు ఎక్కాం. భలే ఎర్రగా ఉంటారు మా నాన్నగారు, అసలు చాలా తెల్లగా ఉంటారు ఆయన. ఆ రమణకపేట దిగాక నల్లగా అయిపోయారు ఆయన. బాబు కందిపోయింది మొహం. మా నాన్నగారు ఏంటి మా డాడీ అయిపోయారట్రా అనుకున్నాను నేను. ఏమండి ఆ ఎర్రటి ఎండలో లారీ టాప్ మీద, ఎద్దుల బండుల మీద. ఏమండి ఈరోజు సేవకులు BMW కారు ఉంటేనే సేవకుడు గొప్పడంటే, BMW కారు, ఆడి కారు ఉంటేనే సేవకుడు పెద్దోడు. మా నాన్నగారు నా బాగా గుర్తు, స్లీపర్ క్లాస్. నాకు మా నాన్నగారు ఫస్ట్ క్లాస్ ఎలా ఉంటుందో తెలియదు నాకు. స్లీపర్ క్లాస్ జనరల్ కంపార్ట్మెంట్ ఉంటాం. మా నాన్నగారు ఏంటంటే రైల్వే స్టేషన్లో బుక్ స్టాల్ ఉంటుంది, బుక్ స్టాల్ ఇస్తారనమాట. పాప మా నాన్నగారు ఒక సూట్ కేసు ఉంటుంది, నాకు ఒక బ్యాగ్ ఉంటుంది, 2 బుక్ స్టాల్ బ్యాగులు ఉంటాయి. పాటల పుస్తకాలు అమ్మాలి. మరి ఈ సరికంతా అమ్మకపోయాం అనుకోండి, మళ్ళీ ఏం మోసుకెళ్ళాలి. బాబు కొనుక్కోయా మంచి పుస్తకం, అమ్మా మీ ఇంట్లో రండమ్మా, మీ ఈ క్యాసెట్ కొనుక్కోమ్మా, మీ ఆయన తాగుపోతా తీసుకోమ్మా, ఇది కూడా బాగుంటుంది, ఏదో మళ్ళీ మోసుకెళ్ళి చచ్చిపోతాం మళ్ళీ. సో అవన్నీ అయిపోయాక ట్రైన్ రాదు, మీకు తెలుసు కదా మీ ఇండియన్ ట్రైన్. మా నాన్నగారు దుప్పడేసి పడుకుంటారు, నేను అన్ని పక్కన కూర్చొని పెట్టుకుంటా. మా నాన్న ఎప్పుడు దొంగడు ఎవడో ఎత్తుకుపోతాడేమో, అక్కడ ఉండేది ఏం లేదు. వాటర్ బాటిల్ కొనుక్కుంటాం. సర్కార్ ఎక్స్ప్రెస్ బాగా గుర్తు, రే భీమవరం స్టేషన్ వస్తుందా, నేను దిగుతున్నారా నీళ్ళు, అసలు ఏం చేస్తా చూస్తుంటే ఆ ట్యాప్లు ఉంటాయి కదా పట్టుకుని తాగేవారు. ఏమండి అదే జీవితం. మా తాతయ్య అండి చాలా, నేను లేను కాదు, బోల్డ్ ఆస్తి. అసలు ఎప్పుడు ఏమవ్వలేదు మా నాన్నగారికి, ఎవరు ఏమవ్వలేదు. మా నాన్నగారితో ఉన్న సహోదరు ఎవరు రాలేదు. అంటే ఏదో నాన్నయ్య బాగున్నావు, అక్క బాగున్నావు, తమ్ముడా అలాంటి ఇది. కానీ అద్దింట్లోనే జీవితాంతం వానరులతో తిట్లు తింటామంటే మాకు అలవాటు అయిపోయింది. నీళ్ళు అయిపోతున్నాయి, బట్టలు ఆరేసారు. ఏమండి మా నాన్నగారికి అప్పకి గొడవ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇంక మా నాన్నగారు ఇప్పుడు మా ఓనరు చాలా మంచివాడు అనమాట. ఆయన అసలు ఇక్కడే ఉండడు. ఏమండి జీవితంలో ఒక మనిషి 74 సంవత్సరాలు జీవించాక, నేను నిజం చెప్తున్నానండి, నా నిజం చూసి ఆయన చూస్తే నాకు సంతోషం ఉంటుంది. సీరియస్ చెప్తున్నా. ఎందుకంటే మేము తన పిల్లలకు కనీసం మాకు కొంత సంతోషం ఉంటుంది. ఏంటి కొంచెం రిలాక్స్, ఇంటికి వెళ్తామా, కొంచెం మంచిగా తిని భార్య బిడ్డలు సంతోషంగా ఉంటామా, అది వేరే విషయం. లేకపోతే కొంచెం అలాగా. మా నాన్నగారికి జీవితంలో ఒంటరితనం ఎక్కువ, ప్రేమించేవారి కంటే అవమానించేవారు ఎక్కువ. మా నాన్నగారితో పాటు కుర్రోళ్ళు ఉంటారు, కొంతమంది కుర్రోళ్ళు. అలాంటి కుర్రోళ్ళు నేను పెట్టుకోను. అసలు నాతో ఉన్న వాళ్ళు చూడండి, అంతా 50 సంవత్సరాల పైన ఉన్న పెట్టుకుంటాం. ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఉంటారు నాతో పాటు. చెప్తున్నా జస్ట్ అసలు మా నాన్నగారికి బీపీ ఎలా ఎక్కిస్తారంటే అలా ఎక్కిస్తారు. నేను అనిపిస్తుంది అసలు ఏంటి డాడీ మీరు అసలు మీ హెల్త్ ఏంటి? ఇప్పటికీ 4 గంటలు పడుకుంటారు, తినరు. ఏమండి ఆయన షుగర్ ఆయన చెక్ చేసుకుంటారు. మీరు ఈరోజు మా నాన్నగారి హెల్త్ కోసం ప్రార్థన చేయాలి. చాలా ఆయన అనుకుంటున్నారు ఏమో బహుశా ఆయన తర్వాత నేను చేస్తానండి. సార్ ఓపెన్ చెప్తాను, నేను చేయలేనండి. అది ఏ మనుష్యుడు చేయలేరు. ఆయన చేసే సేవ. ఈరోజు నా భార్య ఏదో చదివేసింది అన్నీ ఉల్టాగా.
నేను కావాలంటే 50 సంవత్సరాలు కూడా చెప్తాను మొత్తం సీక్వెన్స్, ఒకరోజు ఒకటి అన్నీ. ఆయన చేసిన సేవ ఎవరు చేయలేరండి, ఎవరు చేయలేరు. కానీ అలా చేయాలంటే ఒక మాట అన్నారు మా నాన్నగారు. అంటే ఆయన సేవకు వచ్చాక 71 నుంచి 82 వరకు జాషువా డానియల్ అయ్యగారు, ఆయన పేరు నాకు పెట్టారు, జో అని పెట్టారు నన్ను. జాషువా డానియల్ అయ్యగారు వారు ఆదినిమలో నలగొట్టబడ్డ. నిజంగా అండి, ఈరోజు మీరందరూ అభిషేకం పొందాలనుకున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లో ఎక్కడా సరే నన్ను అభిషేకించని నేను ఎవరు అడగలేదు, దేవుడే వారిని కోరుకున్నాడు. రెండోది, మీరు చాలామంది చెప్పుంటారు, దేవుని సేవకులు అయ్యగారు చెప్పుంటారు, అయ్యా నీ సేవ పిలుపు ఉంది, నాకు ఖచ్చితంగా తెలుసు నీ దేవుని సేవ రాయని. రెండోది, పిలుపు ఉన్నవాడు లోబడాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 14 ఒక రోజు ముందు చెప్పారు జాషువా అయ్యగారు, నెక్స్ట్ వీక్లో వచ్చేసారు, లోబడ్డారు. మూడోది, మా దగ్గర కొంతమంది బైబిల్ స్టూడెంట్స్ వస్తారు, 3 సంవత్సరాలు ఉన్నాను అయ్యగారి దగ్గర, 4 సంవత్సరాలు ఉన్నాం, మేము డాక్టరేట్ అయిపోయాం, వీళ్ళు లెక్కలేసుకుంటారు. ఒక సేవకుడు నిన్ను బయటకు పంపించే వరకు నువ్వు ఆ సేవకుడు కిందే ఉండాలి. అలా మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు జో గారు అంటే ఎంత ఇష్టం అంటే అనేవారు, మా నాన్నగారు గుర్తుంటుంది, ఎందుకంటే నాతో అనలేదు, ఒక సేవకులతో అన్నారు, ఆయన పేరు వద్దులే, జో గారు ఇప్పుడు పిలిచినప్పుడు వెళ్ళిపోతానండి, నాకు అంత ఇష్టం అండి నా గురువు గారు అని. అప్పటికి నేను చాలా పెద్దోడిని అయిపోయాను. అంటే ఒక దేవుని సేవకుడిని ఎలీషా అంటాడు, ఏలియా అని నా తండ్రి అంటాడు, అలాగా ఒక సేవకుడిని ప్రేమించారండి. చాలా. రెండోది. మూడోది, అభిషేకం పొందిన వారికి మొదట ఏం కావాలి? దేవుడు పిలవాలి. దేవుడు ఎలా పిలుస్తాడు? పరలోకం నుంచి గబ్రియల్ వచ్చి పిలుస్తా అంటే దేవుని సేవకుడిని పిలుస్తారు. రెండోది, లోబడాలి. మూడోది, సమస్తముని వదిలేసుకోవాలి. సమస్తాన్ని వదిలేసుకోవాలి. ఈరోజు 25,000 పెడితే మీకు డాక్టరేట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, థియాలజికల్. మొన్న ఒక ఆయన వచ్చాడు, బ్రదర్ మీకు డాక్టరేట్ కావాలని. ఎందుకని అన్నాడు. లేదండి 25,000 వచ్చేస్తే పెట్టేసుకోని అన్నారు. అలాగే మా నాన్నగారికి ఎవరు డిగ్రీలో లే పాపం. చాలామంది అడిగేవారు ఏం చదువుకున్నారంటే అది ఏదో చెప్పేవారు, MA TH అని. కానీ నాన్నగారిని 2006లో సౌత్ ఏషియా బైబిల్ కాలేజ్ వారు పిలిచి, అప్పటికే నాన్నగారు ఇంచుమించు 30 సంవత్సరాల పైన సేవలో ఉన్నారు. వారి పరిచర్యను చూసి వారిని అన్నారు, వారే, నాన్నగారు వెళ్ళలేదు, వారే వచ్చి అయ్యా మీరు డాక్టరేట్ అంటే గౌరవించబడటానికి అర్హులు అని చెప్పి నాన్నగారికి 36 సంవత్సరాలు ఇంచుమించు సేవ తర్వాత నాన్నగారికి పట్టారు. నాలుగవది, సేవ అంటే చర్చి కడతాం కాదు. సేవ అంటే టీవీల్లో రేడియోల్లో వాక్యం చెప్తాం కాదు. సేవ అంటే ఏంటి చెప్పమంటారా? మా నాన్నగారు ఆయన మొదటి పరిచర్య విజయరాఘపురంలో మా నాన్నగారు ఎందుకు తమిళనాడులో ఉన్న స్లమ్స్ ఎందుకున్నారంటే, మా నాన్నగారు గురుగారు జాషువా డానియల్ గారు అన్నారంట, ఏమనంటే ఈ చెన్నైలో ఉన్న ఒక తెలుగుని రక్షిస్తాం ఎంత కష్టమంటే నరకంలో ఉన్నవాడిని పరలోకాన్ని తీసుకెళ్ళిన అంత కష్టమయ్యా అన్నారంట. అది సవాలుగా తీసుకుని ఆ విజయరాఘపురంలో మొదటిగా ఆయన 2 తాగుబోతులు బూతు మాటలు కొట్టుకుంటుంటే తండ్రి కొడుకు వారి దగ్గర పరిచర్య స్టార్ట్ చేశారు. ఆయన పరిచర్య ఈరోజు అంటున్నారా, జయపాల్ గారు టీవీ ప్రోగ్రామ్స్ ఇచ్చేశారు, యూట్యూబ్లో వాక్యం చెప్పేశారు, ఫేస్బుక్లో వాక్యం చెప్పేశారు. అది కాదు బిడ్డ. ముందు ఆయన గొట్టం పెట్టుకొని రోడ్లు అరిసేవారు, వీధుల్లో చెప్పారు, స్ట్రీట్ ప్రీచర్. చెప్పాలంటే ఆయన సేవ జీవితంలో ఎక్కువ సంవత్సరాలు ఆయన ఒక వీధి ప్రీచర్గా ఉండేవారు. మా నాన్నగారికి 52 వయసు వచ్చినప్పుడు అండి మీటింగ్స్కి వెళ్తే 120 మంది వస్తారు తెలుసా మీకు. ఇంటికి వచ్చాక బాగా జరిగినాయి అంటారు మీటింగ్. అంటే ఒకసారి ఆలోచించి చూడండి, ఒక వ్యక్తి అంచెలంచెలుగానే దేవుని చేతిలో ఎదిగారు. లోతు ఉండాలి. ఈరోజు లోతు అవసరం లేదు. ఏం ఉండాలి చెప్పండి? యూట్యూబ్ ఛానల్ ఉంటే చాలు, ఫేస్బుక్ ఛానల్ ఉంటే చాలు, ఇంకేం చెప్పండి, ఈ గంతలే కొట్టు,
తమిళనాడు ఎవడో గంతులు వేసి 2 భార్యలంట. గబ్బు గబ్బు. మళ్ళీ మాట్లాడితే అభిషేకం, అనాయింటింగ్, ఫైర్, హోలీ స్పిరిట్. నిజమైన పరిశుద్ధాత్ముడు నిన్ను ముక్కలు చేస్తాడండి, నిన్ను విరగొట్టేస్తాడు. నువ్వు మాట చెప్తున్న జాతి వినండి, ఈ తరంలో ఉన్న సేవకులు, ఎందుకంటే నా కళ్ళారో చూశాను, నాకు ఆ ధన్యత దేవుడు ఇచ్చాడు. మా నాన్నగారితో ఉన్న ఆ తరం ఒక మాట అంటారండి, ఆ మాట ఎప్పుడు మీరు నేర్చుకోవాలి. దాగి ఉండి సేవ చేయాలి, దాగి ఉండి సేవ చేయాలి. నేను ఎప్పుడు కూడా మా నాన్నగారు చెప్పమంటే నేను ఎప్పుడు అనుకుంటాను, నేను ఇంకా అర్హుని, ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా అంత అనుభవం లేదు. ఏమండి, ఇంకా నేను నేను పిల్లోడిని. దాగి ఉండి చేయాలి, అడవడి చేయకూడదు, కంగారు పెట్టకూడదు, ఓహార్ని ఎగరకూడదు, దాగి ఉండి చేయి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈరోజు నాన్నగారు సేవకు వచ్చిన రోజు స్తుతి గుడికి పెట్టారు. మా నాన్నగారి గురించి కొన్ని విషయాలు మనము ఆయన పరిచర్యని జ్ఞాపకం చేసుకున్నాం. రేపు ఒకరోజు వస్తుందండి, సేవకులకి సపరేట్గా ఉంటుంది, విశ్వాసాలకు సపరేట్గా ఉంటుంది. ఆ రోజుల్లో అంటారంట, దేవా నీ నామములో మేము ప్రవచించలేదా, నీ నామములో మేము దయ్యములు ఎల్లగొట్టలేదా, నీ నామములో మేము సంఘములు కట్టలేదా, నీ నామములో మేము యూట్యూబ్లో అరవలేదా, నీ నామములో మేము ఫేస్బుక్లో కేకలు వేయలేదా, మేము నీ నామములో పాటలు వేయలేదా, నేను మీటింగ్ పెట్టినప్పుడు 10 లక్షలు వచ్చారు ప్రభు అంటారంట, దౌర్జన్యము చేయవారులారా మీరు ఎవరో నేను అక్కడ ఒక మాట అంటాడు ప్రభు, నా తండ్రి చిత్తమును చెయ్యువారు. ఎంత బ్యూటిఫుల్ అండి. యేసు ప్రభువే వాళ్ళ తల్లి మరియమ్మ వచ్చి, బాబు ద్రాక్షరసం లేదంట అంటే, స్త్రీ నా సమయం ఇంకా రాలేదంట. అంటే ఏం సమయం, ఎవరి సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు? తండ్రి ఓకే అనాలి. మా నాన్నగారు టీవీ ప్రోగ్రాం 2004 కల్వరి దర్శనం అని ఈ పాటను 91లో ఏవిఎం స్టూడియోలో అంశమతి మేరీ అక్క గారు, మా నాన్నగారు పాపం ఆ రోజు ఆయన చేతిలో డబ్బులన్నీ అయిపోయినాయి, ఆ రోజు చూడాలని నా బాగా గుర్తు. 91 నుంచి కల్వరి దర్శనం అనే పాటను చేశారు. అంటే ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాల వరకు టీవీ సేవ కోసం ప్రార్థన చేయమనేవారు. నాకు నవ్వుకునేవాడిని. మేము ఒక వైకుంఠపురంలో గుడిసెలా ఉంటాం, రోడ్డు మీద ఫ్లాట్. మా నాన్నగారు టీవీ సేవ అంటే, టీవీ సేవ అంటే చేస్తారా బావోయ్, చచ్చే లేదు, మధ్యలో ఏమో గుండ్రంగా ఉంటుంది అంటే అనేవారు, అందరూ చేయండి, టీవీ సేవ చేయాలి, ఆత్మలు రక్షించాలి అని. నేను అర్థమయ్యేది కాదు నాకు. మా నాన్నగారు ఎంతైనా సరే ఇంతగా ఆలోచించకూడదు అనుకునేవాడిని. నా ఆలోచన అప్పుడు చెప్పలేదులే. కానీ ఈరోజు టీవీ పరిచయం, మా నాన్న టీవీ ఆపేయండి డాడీ, ఎవరు చూస్తలే, ఆపేసండి డాడీ అంట. ఎందుకు ఆరాధన శుభాత అన్ని లక్షల రూపాయలు, ఎవరికి ఆనుకలిస్తలేదు కదా, ఎందుకు లేదురా, దేవుడు చెప్పాడు. మా నాన్నగారు ఆయన ఎప్పుడు ఒక సూచన ఎవరు మాట్లాడారు, వాళ్ళే ఛానల్ క్లోజ్ చేసేయాలంట. సో నేను ప్రార్థన చేస్తే ప్రభు వాళ్ళే ఛానల్ క్లోజ్ చేసే ప్రభు. మా టీవీలో మా నాన్నగారు అంటారు ఒక మాట, మా వాగ్దానం ఇచ్చారు, మా టీవీ స్టార్ట్ చేశాక సూర్యుడు ఎంతకాలం ఉండునో, చంద్రుడు ఎంతకాలం ఉండునో అంతకాలం ఈ కార్యక్రమం ఉండునని. కానీ మా టీవీ క్లోజ్ చేశారు, ఛానల్ క్లోజ్ చేశాక నేను ఇంటికి ఆ రోజు ఆలోచించా, దేవుడు నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, సూర్యుడు ఎంతకాలం, చంద్రుడు ఎంతకాలం, మరి ఎందుకు క్లోజ్ చేస్తే, మరలా వారు 1 year మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇప్పటికే ఉంది అది. ప్రతి ఏది కంగారు పడరండి, ఏ విషయంలో కంగారు పడరు. మా నాన్నగారు ఉపవాస ప్రార్థనలో పెట్టాలి, ఏమండి, ప్రేయర్లో ఉండాలి. రెండోది వాగ్దానం తీసుకోవాలి. కంగారు పడరు, కంగారు కమాన్, ఏం నువ్వు తొయ్యి, నువ్వు ఏమన్నా చేయి, నేను కథలను బిడ్డా. ఏమండి, ఉపవాసం ప్రార్థనలో పెట్టాలి, వాగ్దానం తీయాలి. అప్పుడు ఇంకా వినండి, ఈయన మళ్ళీ వెళ్ళరు, బాబు ఛానల్ ఇవ్వయ్యా, ఛానల్ వాళ్ళే పిలవాలి. ఆ విశ్వాసం చూసాం. దేవుడు నాకు అవసరం చేయాలి, నేను కంగారు పడను ప్రభా. అందుకేనండి నేను మా నాన్నగారితో పాటు
చాలామంది సేవకులు 80% మంది సేవకులు చచ్చిపోయారు. 10 మంది సేవకులు, కొంతమంది ఉన్నారు సేవ చేస్తాను, ఇంకో 10 మంది వారు రిటైర్ అయిపోయారు. కానీ మా నాన్నగారిని దేవుడు రిటైర్ చేయలేదు. కారణం ఏంటంటే ఆయనకిచ్చిన ఆయుష్ను నమ్మకంగా దేవుని కోసం వాడాడు కాబట్టి దేవుడు ఆయన ఆయుష్ నుంచి ఎక్కిస్తున్నాడు. నేను ఇప్పుడు కూడా అంటాను, చూడయ్యా మా నాన్న గుజరాత్ వెళ్తున్నాడు, నాగపూర్ వెళ్తారు, మన పక్కన బెంగళూరుకి వెళ్తానికి ఏడుస్తాము, విజయవాడ వెళ్తానికే ఏడుస్తాము. ఎందుకు వెళ్తాడు చెప్తున్నాడు దేవుడికి, దేవా నా ప్రాణం ఇవి, నేను గుజరాత్ వెళ్ళి వాక్యం చెప్తాను, నేను పంజాబ్ వెళ్ళి వాక్యం చెప్తాను, నువ్వు ఇంకా నాకు ఆయుష్ ఇవ్వే. నువ్వు బతుకుతాం వల్ల దేవునికి ఏం లాభం ఉంది, దేవుని రాజ్యానికి ఏం లాభం ఉంది? ఇప్పుడు నాన్నగారు మరణిస్తే దేవుని రాజ్యానికి లాభమా నష్టమా చెప్పండి? మరి నువ్వు బతుకుతాం వల్ల లాభం ఉందా దేవునికి? అందుకే టపక వెళ్ళిపోతున్నారు చాలామంది. హార్ట్ అటాక్స్, ఇంకేం ట్యాక్, అన్ని ట్యాక్స్. మా నాన్నగారు సిటీ యాంజియో చేయించుకున్నారు, 74 సంవత్సరాలు. డాక్టర్ చూసి అసలు ఏ ప్రాబ్లం లేదు, వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. ఇంకొక సాక్ష్యం చెప్పి ముగించేస్తాను. కోవిడ్ అప్పుడు మా నాన్నగారు సెకండ్ వేవ్ కోవిడ్ అటాక్ అయిందండి. మా తమ్ముడు వెంటనే అపోలో హాస్పిటల్ ఫోన్ చేసి బెడ్ కూడా బుక్ చేసి పెట్టాడు. ఎవరో ఒక ఆఫీసర్తో మాట్లాడి నేను చూస్తున్నా, గమనిస్తున్నా. మా నాన్నగారు ఏమన్నా, ఎవ్వరు ఒక వారం నా జోలికి రావద్దు, నన్ను వదిలేండి అయ్యా, నేను వాక్యం చెప్పాలి, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తారంట. అప్పుడే కోవాక్సిన్ ఎక్కువే ఉంది ఆయనకి, అది సిటీలో. డాడీకి అన్ని డయాబెటిక్స్ ఒకటే ఉంది, ఇంకేం లేదు. కానీ వారం రోజులు నార్మల్ అయిపోయారైనా, వ్యాక్సిన్ వేసుకోలేదు. ఆయనతో ఉన్న అందరూ మన అసిస్టెంట్స్ ఇద్దరు సిక్ అయిపోయారు, పర్మనెంట్ సిక్, మళ్ళీ మామూలు సిక్ కాదు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈరోజు మాట చెప్తున్నానంటే, దేవుడు సేవ విధం అనేది ఈరోజు ఎవరిని పెడితే వాళ్ళు సేవ చేయాలి. చూడండి, ఈరోజు చాలామంది, ముఖ్యంగా సిస్టర్స్, బ్రదర్స్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంతమంది వాక్యం చెప్తున్నారు. ఏమండి, నేను ఇంతమంది సేవకులు చూశానండి, ఇంతమంది. ఈరోజు లేరండి, అడ్రస్ లేరండి, వాళ్ళు వెతికినా దొరకరు మీకు. ఏమండి, వెతికినా దొరకరు. మనందరికీ తెలుసు ఒక పాస్టర్ గారు, ఆయన హెలికాప్టర్లో ప్యాంప్లెట్లు వేస్తుంటే పిచ్చికొక్కలా మనుషులు పెరిగెట్టేవారు. మా నాన్నగారు అన్నారు, ఏందిరా ఈ పిచ్చితాను, లేరు. ఇప్పుడు యథార్థముగా, నమ్మకముగా, తగ్గించుకుంటూ, సహనముతో, ఓర్పుతో సేవ చేయాలి. చూడండి, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరందరూ నన్ను, మా తమ్ముళ్ళని ఇద్దరిని, మనుషులు మమ్మల్ని చూసినప్పుడు జోసెఫ్ ప్రకాష్, మైకేల్ పాల్, రాజ్ ప్రకాష్ చూడరు. మమ్మల్ని జైపాల్ గారి పిల్లలుగా చూస్తారు. ఆగండి. ఈ స్టాండర్డ్ అనేది, ఒక స్టాండర్డ్ ఒకటి ఉంది. మా కల్వరి చర్చిలో మా నాన్నగారు దశమ భాగాలు వేయండి, కానుకలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, అసలు ఇస్తే లేకపోతే లేపో, ఇచ్చిన వాళ్ళకి దీవెన లేప, అంతే. ఒకే పాయింట్ అంటారు, ఒకడు హృదయం సరిగా ఉంటే వాడు దేవుడికి ఇస్తాడు, ఒక హృదయం సరిలేదంటే వాడు దేవుడికి ఇవ్వడు, అంతే. ఒక స్టాండర్డ్ పెట్టారండి మా నాన్నగారు, ఒక స్టాండర్డ్ పెట్టారు. ఆ స్టాండర్డ్ నేను ఎప్పుడు అంటాను, ప్రభా నా తండ్రి ఒక స్టాండర్డ్ పెట్టాడు. వర్డ్ ఆఫ్ గాడ్, ప్రార్థన, మోకాలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన, పరిశుద్ధత, ప్రేమ, ఓర్పు, సహనము, స్వభావం, క్రీస్తు స్వభావము, ఒక స్టాండర్డ్ పరిచర్య. ఏమండి, ఆ స్టాండర్డ్ని మనం మెయింటైన్ చేయాలి. ఈరోజు నేను తెల్లబట్టలు ఎందుకు వేసుకున్నానంటే, నాకున్న మిలిగిన 2 సూట్లు మాస్పిన్ వాసన వస్తుంది కాబట్టి తెల్లబట్టలు వేసుకున్నాను, అంతేగాని నేను పెంతుకొస్తే అనుకోవద్దు మీరు. నా పరిశుద్ధాత్మ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ హోలీ స్పిరిట్, బట్ దెర్స్ నో డౌట్ అబౌట్ దట్. బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ స్టాండర్డ్. నువ్వు పరిశుద్ధాత్మ గురించి గంట సేపు మాట్లాడి నువ్వు దేవుని వాక్యం చదవకపోతే యు ఆర్ ఎ యూస్లెస్ పర్సన్. పరిశుద్ధాత్ముడు నిన్ను వాక్యం చదివినేస్తాడు.
పరిశుద్ధాత్ముడు నిన్ను మోకాల మీద ప్రార్థన చేయమని ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిజం మాట్లాడమని నేను ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్ముడు పవిత్రముగా నిన్ను చూడడం ప్రేరేపిస్తాడు. అంతేగాని ఓరకనే పరిశుద్ధాత్మ అని చెప్పి భాషలు మాట్లాడి గందరగోళం, భాషలు మాట్లాడచ్చు, తప్పేం లేదు. కానీ ఒక వ్యక్తి మాట్లాడే భాషలు దేవుని ఆత్మ దురాత్మని ఎలా తెలుసుకుంటావు? నువ్వు దేవుని వాక్యం చదువుతున్నాయి కదా. దేవుని వాక్యము రెండంచెల ఖడ్గం. మా నాన్నగారు కోసం మీరు ప్రార్థన చేయండి. మరి మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు సేవలో ఉన్నారు. దానికి తోడు దాని మెయిన్ రీజన్ ఆఫ్టర్ గాడ్ ఈజ్ మై మదర్. కొట్టండి. మా మదర్ మాత్రం కోఆపరేట్ చేయకపోతే, మీరు అనుకుంటున్నారు నాకు ఇప్పుడు కూడా నా భార్య అంటే కొంచెం భయం ఉంటుంది. ఏమండి, నాకు సీరియస్గా నేను చిన్నప్పుడు నాన్నగారు శనివారం ఆదివారం నైట్ ఎక్కేస్తారు ట్రైను, శనివారం పొద్దున వస్తారు, శనివారం సాయంకాలం ఉపవాస ప్రార్థన. ఆ వారం అలా సేవకి వెళ్తేనే ఇంట్లో అన్నం. అంత కఠినమైన మా అమ్మగారు, మా నాన్నగారు అలాగంటే మా అమ్మగారు దానికి మించిన. మా కడుపు నొప్పులు వచ్చిన, వ్యాన్ ఎక్కేసిన, ఏమండి మేము ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినా, జబ్బులు వచ్చినా, ఏమైనా సరే, కుక్క గరిసినా, అన్నిటికీ కొబ్బరి నూనె.